మా మామయ్యకి దాసు అతనికి ఓరల్ క్యాన్సర్ వచ్చిందని లేకపోవడం, ఆయనకి నీరసంగా ఉండటం, యూట్యూబ్లో పునర్జన్మ ఆయుర్వేద గురించి మేము తెలుసుకున్నాము. నమస్తే అండి, నా పేరు రవీంద్ర. మా మామయ్యకి దాసు అతనికి ఓరల్ క్యాన్సర్ వచ్చిందని హాస్పిటల్లో చెప్పారు. మేము తెనాలి నుంచి వచ్చాము. సో అక్కడ క్యాన్సర్కి ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి అన్నారు. అది చాలా పెద్ద ఆపరేషన్ అని చెప్పేసి చెప్పారు. సో దానివల్ల అతను చాలా డిస్టర్బ్ అవుతాడని చెప్పేసి మాకు అనిపించింది. ఆ తర్వాత దానికి ఏమన్నా ఇంకా వేరే ఆల్టర్నేట్గా ఏదైనా ఉందా అని వెతుకుతున్నప్పుడు మాకు యూట్యూబ్లో పునర్జన్మ ఆయుర్వేద గురించి మేము తెలుసుకున్నాము. అక్కడ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. సో క్యాన్సర్కి మంచి ట్రీట్మెంట్ లభిస్తుందని తెలుసుకొని ఒకసారి అక్కడికి అప్రోచ్ అవుదామని, సర్జరీ లేకుండానే అవుతుంది కదా అని చెప్పేసి అక్కడికి రావటం జరిగింది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాలుక మీద చాలా పెద్ద గడ్డ ఉంది, ఆకలి లేకపోవడం, ఆయనకి నీరసంగా ఉండటం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉండేవి. మేము వాడటం మొదలుపెట్టిన 20 డేస్లోనే మాకు ఇంప్రూవ్మెంట్ కనపడింది. నాలుక మీద గడ్డ కూడా 90% పోయింది 20 డేస్లోనే. ఆకలి పెరగడం, ఆయనకి నీరసం పోవడం, కొంచెం ఎనర్జెటిక్గా ఉన్నారు. అంటే అతను ఇప్పుడు చాలా కొంచెం బాగా ఇంప్రూవ్మెంట్ అనేది అతను వచ్చింది. మేమేంటనంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే 20 డేస్లోనే మాకు మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనపడింది అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఆపరేషన్ లేకుండా తగ్గుముఖం పట్టడం అనేది మాకు హ్యాపీగా అనిపించింది. ఇక్కడ డాక్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా మంచి కేర్ తీసుకోవడం, మళ్ళీ మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఫోన్ కాల్స్ చేసి డైట్ గురించి అడగటం, ఇవన్నీ కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించాయి. ఫాలోఅప్ మాకు బాగా నచ్చింది. అంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి ఏంటనేది కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా అనేది ఎప్పటికప్పుడు వాళ్ళు ఫాలోఅప్ చేయడం కూడా మాకు బాగా నచ్చింది. సో ఆ డైట్ గురించి కూడా మాకు బాగా చెప్తా ఉన్నారు. సో ఇప్పుడైతే కనుక అతను అంతకుముందు మేము వచ్చినప్పుడు స్టార్టింగ్ ఉన్న కాంప్లికేషన్స్ ఏమైతే ఉన్నాయో ఇప్పుడు ఆ కాంప్లికేషన్స్ అన్నీ చాలా వరకు తగ్గుముఖం పట్టినాయి. ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారు.